Hello students, welcome to the Hindu editorial analysis in Telugu. Before I begin, మన స్టాండర్డ్ అనౌన్స్మెంట్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏమొస్తాయనేది మీరు ఇక్కడ ఒకసారి ఈ స్లైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది. అండ్ ఫీజు మీకు 27,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఆఫ్లైన్ హైదరాబాద్ ఆర్ వైజాగ్లో ఆఫ్లైన్ కావాలంటే 63,000 రూపాయలు. సో స్టార్టింగ్ 27,000, మ్యాక్సిమం 63,000. 63,000లో మీకు ఆఫ్లైన్లో లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లస్ ఆన్లైన్ కూడా మీకు ఫ్రీ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్. లేదా 6 months వ్యాలిడిటీ చాలు అనుకుంటే 27,000తోనే తేలిపోతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్, ఇది మన వెబ్సైట్ అడ్రస్. అండ్ ఇదంతా కూడా మనకి 31st October వరకు మాత్రమే వ్యాలిడ్ అమ్మ. అంటే ఓన్లీ 5 days మిగిలింది. 1st November నుంచి అన్ని ప్లాన్స్ మీద 10,000 రూపాయలు ఫీజు పెంచుతున్నాం. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇవాళ ఎడిటోరియల్ ద జాబ్ అండ్ ద మ్యాన్ అనే టైటిల్తో వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ రిషి సునక్. సో ఈయన బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈజ్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఇతను. ద జాబ్ అండ్ ద మ్యాన్ అని చెప్పి రాశారు. ఏంటా జాబు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. ద మ్యాన్, ఎవరా మ్యాను? ది మిస్టర్ రిషి సునక్. హీ షుడ్ నాట్ రిపీట్ మిస్టేక్స్ ఆఫ్ ప్రీడెసిసర్స్ ఇన్ ట్రయింగ్ టు ప్లీజ్ పార్టీ. పార్టీని ఆనందపరచాలి అని చెప్పి, తను ఏ పార్టీకి చెందినవాడు, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆ పార్టీని ఆనందపరచాలని చెప్పి, వాళ్ళని ప్లీజ్ చేయాలని చెప్పి, అతను ముందు ఎవరైతే ఉన్నారో, హూ ఈజ్ ఎ ప్రీడెసిసర్, సమ్మన్ హూ ప్రిసీడ్స్ యూ, నీకంటే ముందున్న వాళ్ళు. అంటే ఆ పదవిలో ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు ఇతను రిపీట్ చేయకూడదు. ఆ తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పదవులు కోల్పోయి బ్రిటన్ని క్రైసిస్ నుంచి బయటపడేలేక స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ పరిస్థితి రాకూడదు అంటే ఈయన తప్పులు రిపీట్ చేయకూడదని అర్థం. At a time when ethno-nationalist and majoritarian far-right parties are on the ascent in many democracies across the world. చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇది. ఎథ్నో నేషనలిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే, నేషనలిజం అండ్ ఎథ్నిసిటీకి లింక్ ఉండాలి. అంటే మన దేశపు కల్చరు, రూట్స్, మన ప్రాక్టీసెస్, వీటన్నిటికీ తెలిసిన వాళ్ళే మన దేశంలో అత్యున్నత పదవులు అధిరోహించాలి అనే టైప్ ఆఫ్ థింకింగ్ అనమాట. అర్థమవుతుందా? ఎథ్నో నేషనలిజం, వాళ్ళే నేషనల్స్ అంటే మన దేశపు రూట్స్ తెలిసిన వాళ్ళు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కంప్లీట్గా మన దేశానికే చెందిన వాళ్ళు, మన కల్చర్కి. ఎథ్నిసిటీ అంటే అర్థం ఏంటి? షేర్డ్ కల్చర్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ప్రాక్టీసెస్ కావచ్చు, అవన్నీ సేమ్ ఉంటే దే బిలాంగ్ టు సేమ్ ఎథ్నిక్ గ్రూప్ అంటాం. ఆల్ హిందూస్ తీసుకోండి, ఆల్ ముస్లిమ్స్ తీసుకోండి, లేదా ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు తీసుకోండి, అంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ అదే ఉండాలి, వాళ్ళందరూ తీసుకోండి. ఒక పర్టికులర్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యే వాళ్ళు తీసుకోండి. సో వీ సే ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సేమ్ ఎథ్నిసిటీ. వాళ్ళందరికీ ఒకటే ఎథ్నిసిటీ ఉంది అని చెప్పి మనం అంటాం. జాతి అంటాం కదా తెలుగులో, ఎథ్నిక్ గ్రూప్ అంటాము, జాతి అని అంటాము, ఇట్లా అనమాట. అలాగే ఇక్కడ ఎథ్నో నేషనలిజం అంటే అర్థం ఏంటంటే, మన దేశపు మన నేషనల్లో మెజారిటీ ఎవరుంటారు? యూకేలో బ్రిటిష్ పీపుల్ కదా, ఆ గ్రూప్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి అని అర్థమవుతుంది. నేషనలిజంకి సంబంధించిన అంశాల్లో ఎథ్నిసిటీకి ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకోవడం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సోనియా గాంధీ గారిని భారతదేశపు ప్రధానమంత్రి అవ్వకూడదని చెప్పి చాలామంది కాల్ చేశారు. దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎథ్నో నేషనలిజం. షీ డజంట్ బిలాంగ్ టు అవర్ ఎథ్నిక్ గ్రూప్. మన భారత జాతికి చెందిన ఆవిడ కాదు, ఆవిడని ఎలా ప్రైమ్ మినిస్టర్ చేస్తారు అని చెప్పి అప్పుడు గోల చేశారు అందరూ. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎథ్నో నేషనలిజం. అలాంటిది. మరియు మెజారిటేరియన్ అంటే అర్థం ఏంటి? ఏ దేశంలో ఎవరైతే మెజారిటీ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో హిందువులు మెజారిటీ కాబట్టి హిందువుల మాట చెల్లాలి, వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది ఉండాలి, వాళ్ళకి ఒక పాలసీ మేకింగ్లో కావచ్చు, దేనికైనా కావచ్చు, వాళ్ళకి ఎడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉండాలి అని కోరుకునే తత్వాన్ని మెజారిటేరియనిజం అంటాం. ఫార్ రైట్ పార్టీ అన్నారు. మీకు పొలిటికల్ పార్టీస్ని ఫార్ లెఫ్ట్, ఫార్ రైట్ అని చెప్పి మనకి డివైడ్ చేస్తారు. మధ్యలో సెంట్రిస్ట్ అని కూడా అంటాం, రెండింటికి మధ్యలో ఉండేది. సో ఫార్ రైట్ ఎలా ఉంటారంటే, జనరల్గా దే అప్హోల్డ్ ట్రెడిషనల్ వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తారు. కన్జర్వేటివ్గా ఉంటారు, రైట్? కన్జర్వేటివ్, ట్రెడిషనల్ వాల్యూస్ అని చెప్పి మనం అంటాం. దే హ్యావ్ అల్ట్రా నేషనలిజం, నేషన్ ఫస్ట్ అనే భావజాలంతో ఉంటారు. అల్ట్రా నేషనలిస్ట్ మెంటాలిటీతో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ టిపికల్లీ అథారిటేరియన్ మెంటాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు.
అర్థమవుతుందో అథారిటీ ఎక్కువగా ఎగ్జర్ట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫార్ రైట్ పార్టీస్కి జనరల్గా ఉండే టెండెన్సీస్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఆర్ ఆన్ ద ఎసెంట్ అంటే రైజ్లో ఉన్నాయి ఎక్కడ అక్రాస్ మెనీ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్. అర్థమవుతుందా? ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? డెమోక్రసీస్లో ఫార్ రైట్ మెంటాలిటీ అంటే ట్రెడిషనల్ వాల్యూస్, మన వాళ్ళు కన్జర్వేటివ్గా ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పార్టీలు, మెజారిటేరియనిజం అంటే మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పదవులు దక్కాలి, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉండాలనుకునే తత్వం ఉన్న పార్టీలు, ఎథ్నో నేషనలిస్ట్ అంటే మన గ్రూప్కి మన జాతికి చెందిన వాళ్ళు, నేషనలిజం అనగానే ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి అనుకునేవన్నీ కూడా రైజ్లో ఉన్న ఈ రోజుల్లో ద రైజ్ ఆఫ్ రిషి సునక్, ఎ మ్యాన్ ఆఫ్ కలర్. ఎవరి రిషి సునక్? ఈయన వైటా? కాదు, ఈయన వైట్ కాదు. సో ఎ మ్యాన్ ఆఫ్ కలర్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు డిస్క్రైబ్ నాన్ వైట్ పీపుల్. వైట్ కాని వాళ్ళని కలర్డ్ పీపుల్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఎ మ్యాన్ ఆఫ్ కలర్ అండ్ ఎ ప్రాక్టీసింగ్ హిందూయిజాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి. అక్కడ హిందూయిజం ఉండదు కదా, క్రిస్టియానిటీ ఫాలో అవుతారు మెజారిటీ, కానీ హిందూయిజాన్ని ఫాలో అవుతున్న ఒక వ్యక్తి, నాన్ వైట్ పర్సన్, ఆయన రైజ్ అయ్యారు. ఎక్కడికి రైజ్ అయ్యారు? టు ద ప్రీమియర్షిప్ అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ని ప్రీమియర్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చైనాలో తీసుకున్నా సరే ప్రెసిడెంట్ ఎవరు? షీ జిన్పింగ్. అక్కడ ఈ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అంటాం చూడండి, అక్కడ ప్రైమ్ మినిస్టర్కి ఈక్వలెంట్ రోల్ అక్కడ ఏదంటే ప్రెసిడెంట్, హయ్యెస్ట్ లెవెల్ ప్రెసిడెంట్ అంటాం. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ రోల్ కూడా ఉంటుంది, కానీ ప్రైమ్ మినిస్టర్ అంటారు, ప్రీమియర్ అని పిలుస్తారు. ప్రీమియర్ అంటే మినిస్టర్స్ అందరికీ హెడ్ లాగా అనమాట. సో మరి బ్రిటన్ మనలాంటి దేశం కాబట్టి అక్కడ ప్రీమియర్షిప్ అంటే ప్రైమ్ మినిస్టర్షిప్ అని అర్థం. ఇది ప్రీమియర్షిప్ ఆఫ్ ది ప్రిడామినెంట్లీ వైట్ క్రిస్టియన్ యూకే. ఎక్కువ మంది వైట్ పీపుల్ ఉన్న క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న యూకేలో ప్రీమియర్షిప్కి ఈయన రైజ్ అవ్వడం అనేది ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గ్రేట్ సింబాలిక్ వాల్యూ. ఇది సింబలైజ్ చేస్తుంది ఒక విషయాన్ని, దానికి సింబాలిక్ వాల్యూ ఉంది అని చెప్పి అర్థం. అర్థమవుతుందా? అంటే డైరెక్ట్గా మనకి ఫిజికల్గా దానివల్ల ఏం జరుగుతుందని కాదు, కానీ అరే ఒక ఏషియన్ నాన్ వైట్ మ్యాన్ ఆఫ్ కలర్ ఇండియన్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అంటే ఇట్ సింబలైజెస్ సంథింగ్. అంటే వేరే వాళ్ళు కూడా అక్కడ అవ్వవచ్చు అనే ఆస్పెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. లేదా చూడండి, ఒకప్పుడు మనల్ని పరిపాలించిన బ్రిటన్ని ఇప్పుడు మనవాడు పరిపాలిస్తున్నాడు అనే విషయం వస్తుంది. ఇట్లాంటివి అనమాట. ఇది సింబాలిక్ వాల్యూ అంటే మీనింగ్. వైల్ హిజ్ ఎలక్షన్ యాజ్ బ్రిటన్స్ నాన్ వైట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ నాన్ వైట్ ప్రైమ్ మినిస్టర్, పాయింట్స్ టు ది రెడీనెస్ ఆఫ్ కన్జర్వేటివ్ ఎంపీస్ టు లుక్ బియాండ్ ద రేషియల్ అండ్ రిలీజియస్ బ్యారియర్స్ ఫర్ ఎ సొల్యూషన్ టు ద క్రైసిస్ బోత్ పార్టీ అండ్ ద కంట్రీ ఆర్ ఇన్. హిజ్ విక్టరీ వాజ్ పర్టికులర్లీ వెల్కమ్డ్ బై సెక్షన్స్ in India who see some historic fulfillment in a man of Indian origin ruling over India's former colonial rulers. చూసారా సింబాలిక్ వాల్యూ ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఆయన బ్రిటన్ యొక్క ఫస్ట్ నాన్ వైట్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడటం ఏదైతే ఉందో అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? రెడీనెస్ ఆఫ్ కన్జర్వేటివ్ ఎంపీస్. ఈ కన్జర్వేటివ్ ట్రెడిషనల్ మెంటాలిటీతో ఉన్న, ఇన్ఫ్యాక్ట్ హిస్ పార్టీ ఈజ్ నోన్ ఎస్ కన్జర్వేటివ్ పార్టీ కదా, ఆ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీస్ రెడీగా ఉన్నారు ఏ విషయంలో? టు లుక్ బియాండ్ రేషియల్ అండ్ రిలీజియస్ బ్యారియర్స్. రేషియల్ మరియు రిలీజియస్ బ్యారియర్స్ని క్రాస్ చేసి, అంటే మతపరమైన జాతిపరమైన అడ్డంకుల్ని దాటి మన దేశపు సమస్యని బయటపడేవాడు మనకు కావాలి, పార్టీని సంక్షోభం నుంచి బయటపడేసేవాడు కావాలి అని భావించే వాళ్ళ యొక్క తత్వాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. అరే ఈడు మనోడు కాదు కదా, మన జాతి కాదు, మన మతం వాడు కాదు అనే అడ్డంకుల్ని క్రాస్ చేసి వాళ్ళు ఇప్పుడు దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడే వ్యక్తి కావాలని మాత్రమే కోరుకొని వచ్చారు. అండ్ అయితే ఈ విక్టరీని ఇండియాలో సెక్షన్స్ ఇన్ ఇండియా, చాలా గ్రూప్స్ ఇన్ ఇండియా దీన్ని పర్టికులర్గా వెల్కమ్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఎందుకని? హూ సీ సమ్ హిస్టారికల్ ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే మనకి కొలోనియల్ రూలర్స్, మన భారతదేశాన్ని వలస రాజ్యంగా మార్చి ఎన్నాళ్ళలో రూల్ చేసిన బ్రిటన్ని ఇప్పుడు మనవాడు ఏలుతున్నాడు, రూల్ చేస్తున్నాడు అనే విషయంతో ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, మనం ఒక చిన్న తృప్తి అనమాట లోపలగా, అమ్మయ్యా స్కోర్ సెటిల్ అయింది అన్నట్టుగా లోపల ఒక ఫీలింగ్ అనేది మన వాళ్ళకి వస్తుంది. బట్ ద పవర్ ఆఫ్ సింబాలిజం ఈజ్ లిమిటెడ్ వెన్ ఇట్ ఈస్ టెస్టెడ్ విత్ ది హార్డ్ రియాలిటీస్ ఆఫ్ ద డే. అయితే ఈ సింబాలిజం ఏదైతే ఉందో, అంటే ఈ ఫీలింగ్లు ఏవైతే ఉన్నాయో దాని యొక్క పవర్ అనేది లిమిటెడ్, మనం అనుకోవడం వరకే. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హార్డ్ రియాలిటీస్, నిజాలు మాట్లాడుకుంటే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉన్నట్టుగా కనిపించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ద వెరీ సర్కమ్స్టాన్సెస్ that led to his rise should themselves serve as a warning for the new leader. అసలు ఏ పరిస్థితుల్లో అతను
బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి అయ్యాడు. ఆ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవే ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్గా మనం చూడాలి. He is the 5th Prime Minister since the Tories victory in the 2010 general elections. Tories అంటే వేల పార్టీనే Tories పార్టీ అంటారు. 2010 జనరల్ ఎలక్షన్స్ తర్వాత, అంటే ఈ 12 సంవత్సరాల్లో బ్రిటన్కి ఇతను 5వ ప్రైమ్ మినిస్టర్ అంట. అండ్ ద థర్డ్ ఇన్ ద లాస్ట్ 2 months. లాస్ట్ 2 monthsలోనే 3వ ప్రైమ్ మినిస్టర్. అర్థమవుతుందా? 3వ ప్రైమ్ మినిస్టర్. ఈయనకంటే ముందెవరు? లిజ్ ట్రస్ ఉండేవారు, లేడీ. హిజ్ ఇమీడియట్ ప్రీడెసెసర్ హ్యాడ్ ఆల్సో ప్రామిస్ టు రివైవ్ ది ఎకానమీని నేను రివైవ్ చేస్తాను, పడిపోతున్న ఎకానమీని మళ్ళీ నిలబెడతానని చెప్పి ఆవిడ ప్రామిస్ చేశారు. బట్ ఎగ్జిటెడ్ ఇన్ 7 weeks. 7 వారాల్లోనే ఎగ్జిట్ చేశారు. ఎమిడ్ ఏ హోస్టైల్ మార్కెట్ రియాక్షన్. ఎందుకని? ఇన్ ద మిడిల్ ఆఫ్ హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ మార్కెట్ రియాక్షన్. మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు, అన్ఫ్రెండ్లీగా రియాక్ట్ అయింది. ఎందుకంటే ఆవిడ తీసుకున్న పాలసీస్ని స్టాక్ మార్కెట్ కానీ బాండ్ మార్కెట్ కానీ హర్షించలేదు. దానివల్ల ఇంతకు ముందు చేసిన ఎడిటోరియల్లో నేను చెప్పాను ఆవిడ ఏం తప్పు నిర్ణయాలు తీసుకుంది, దానికి ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాలు ప్రీవియస్ ఎడిటోరియల్లో నేను చెప్పాను, ఒకసారి మళ్ళీ చూడండి అది. సో ఎమిడ్ హొస్టైల్ మార్కెట్ రియాక్షన్ టు హెర్ పాలసీ మెజర్స్ అండ్ అన్ ఓపెన్ రివోల్ట్ అమాంగ్ టోరీ ఎంపీస్. ఈ పార్టీ టోరీ పార్టీ అంటారు వాళ్ళని, సో కన్జర్వేటివ్ పార్టీని. ఆ ఎంపీస్ కూడా ఓపెన్గా రివోల్ట్ చేశారు. రివోల్ట్ అంటే తెలుసు కదా మనకి, విప్లవం అంటే తిరుగుబాటు లాగా అనమాట. వాళ్ళందరూ ఈవిని దింపేయాలని చెప్పి రివోల్ట్ చేసే పరిస్థితులు వచ్చేసాయి. సో సరిగ్గా 45 రోజుల్లో తను జాబ్ మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. వెన్ ది కన్జర్వేటివ్స్ వన్ అండ్ అవుట్ రైట్ విక్టరీ ఇన్ 2019 ఎలక్షన్స్. 2019 ఎలక్షన్స్లో కన్జర్వేటివ్స్ అవుట్ రైట్గా, అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే అటు ఇటు కాకుండా అవుట్ రైట్గా గెలిచారు అని చెప్పి మనం అంటాం. కంప్లీట్గా అన్నట్టు కంప్లీట్ విక్టరీ సాధించిన తర్వాత అండర్ బోరిస్ జాన్సన్, నాట్ మెనీ ఎక్స్పెక్టెడ్ మిస్టర్ సునక్, ఏ ఫార్మర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్, టు ఎండ్ అప్ యాజ్ ద పార్టీ లీడర్ ఇన్ 3 years. చూడండి, బోరిస్ జాన్సన్ నేతృత్వంలో గెలిచింది కన్జర్వేటివ్ పార్టీ 2019 ఎలక్షన్స్లో. అప్పుడు ఎవరు అనుకోలేదు, అప్పటికి ఇతను ఫార్మర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్గా పనిచేసేవారు ఆయన. హెడ్జ్ ఫండ్ అంటే దాని గురించి మీకు చెప్పాలంటే ఇది ఎకానమిక్ కాన్సెప్ట్, ఇది చాలా టైం పడుతుంది. మ్యూచువల్ ఫండ్ కంటే కొంచెం హయ్యర్ లెవెల్ అనుకోండి, కొంచెం ఇంకా ఎక్కువ రిస్కులు తీసుకుంటారు వీళ్ళు కూడా. హెడ్జ్ ఫండ్ మేనేజర్ పని ఏంటంటే దే టేక్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అండ్ దెన్ ఇన్వెస్ట్ దెమ్ ఇన్ రిస్కీ అసెట్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జస్ట్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్, కాకపోతే కొంచెం హయ్యర్ లెవెల్ రిస్క్లు వీళ్ళు తీసుకుంటారు. సో ఒకప్పుడు హెడ్జ్ ఫండ్ మేనేజర్గా పనిచేసిన మిస్టర్ రుచి సునక్ 3 సంవత్సరాల్లో పార్టీ లీడర్ అవుతారని చెప్పి నో వన్ ఎక్స్పెక్టెడ్, ఎవరు అనుకోలేదు. అండ్ యట్ అయినప్పటికీ హీ ఈజ్ నౌ ఇన్ 10 Downing Street presiding over a party that is at war with itself and an economy that has an estimated budget deficit of $45 billion and is headed towards recession. Recession వైపు అడుగులేస్తున్న పార్టీ ఇది. అంటే అర్థం ఏంటి? ఆర్థిక మాంద్యం వైపు అడుగులేస్తున్న పార్టీ. $45 బిలియన్ ద్రవ్య లోటు, బడ్జెట్ డెఫిసిట్తో సతమతమవుతున్న ఎకానమీ ఇప్పుడు. అలాంటి ఎకానమీతో అలాగే ఇంటర్నల్గా కూడా పార్టీకి ఒక సరైన లీడర్షిప్ లేక ప్రాబ్లమ్స్లో ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న పార్టీని ఇప్పుడు ఆయన హెడ్ చేస్తున్నారు అనమాట. 3 సంవత్సరాల క్రితం ఆయన అవుతారని ఎవరు అనుకోలేదు, కానీ 3 సంవత్సరాల్లో ఇన్ని మార్పులు జరిగాయి అని చెప్పి అర్థం. అనుకోనివన్నీ జరుగుతాయని చెప్పడానికి ఇదంతా చెప్తున్నారు. ద కంట్రీ ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ విత్ ఏ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. కంట్రీకి ఇంకో ప్రాబ్లం ఏంటి? కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటే అర్థం ఏంటి? బతకడానికి కష్టాలు పడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది. ఎందుకని? ఇన్ఫ్లేషన్ వల్ల. విత్ ఇన్ఫ్లేషన్ హావరింగ్ అరౌండ్ 10%. ఇన్ఫ్లేషన్ 10%కి అటు ఇటుగా కదలాడుతున్న, హావరింగ్ అంటే కదలాడడం, ఆ రేంజ్లో కదలాడడం అనమాట. ఈ పరిస్థితుల్లో వీళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్లో ఉన్నారు. అంటే మనకి లివింగ్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయి పిల్లలు ఎలా అయిపోయిందంటే పిల్లలకి ఫుడ్ పెట్టలేక తల్లిదండ్రులు ఒక పూట మానేసి ఇలాంటి పరిస్థితులు కూడా బ్రిటన్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు ఈరోజు. బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ మ్యాజిక్ బుల్లెట్ టు ఆఫర్. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ఏమో ద్రవ్య లోటు, బడ్జెట్ డెఫిసిట్ $45 బిలియన్ ఉంది. ఇంకోవైపు ఏమో ప్రజలు కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్తో ఉన్నారు. ఇంకోవైపు పార్టీ సంక్షోభం ఉంది. ఇంకోవైపు దేశం సంక్షోభం ఉంది. అయితే ఇన్ని సమస్యల నుంచి ఒక్కసారిగా దేశాన్ని బయటపడేయడానికి ఈయన దగ్గర ఏమైనా మ్యాజిక్ బుల్లెట్ ఉందా? లేదు. వాట్ ఈజ్ మ్యాజిక్ బుల్లెట్? ఒక డిఫికల్ట్ సొల్యూషన్కి ఈజీ సొల్యూషన్. ఇప్పుడు ఈ మ్యాజిక్ బుల్లెట్ ఎక్కడ వాడతారంటే చాలా కష్టమైన ప్రాబ్లమ్స్, చాలా కష్టమ్స్ ఉన్నాయి, డిఫికల్టీస్ ఉన్నాయి అనేటప్పుడు
ఐ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాజిక్ బుల్లెట్, అన్నిటికీ ఒకేసారి సింపుల్ సొల్యూషన్ ఇచ్చడానికి నేనేం దేవుడిని కాదు, నా దగ్గర నేనేమి మ్యాజిక్ చేయలేను, మ్యాజిక్ బుల్లెట్ ఏం లేదు అనే సెన్స్లో వాడతాం దీన్ని. సో అతని దగ్గర ఏమీ మ్యాజిక్ బుల్లెట్ లేదు, అన్ని రోగాలకి ఇదే పరిష్కారం, నేనేసే సింపుల్ మంత్రంతో మొత్తం మాయమైపోతుంది, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పడానికి రెడీగా ఏమీ లేదు. యాజ్ ద బడ్జెట్ డెఫిసిట్ రిమైన్స్ హై అండ్ మార్కెట్స్ ఆర్ ఎడ్జీ, బడ్జెట్ డెఫిసిట్ ఏమో చాలా ఎక్కువ ఉంది, స్టాక్ మార్కెట్స్ ఏమో ఎడ్జీగా ఉన్నాయి. ఎడ్జీ అంటే అర్థమైంది నర్వస్గా ఉన్నాయి. హీ ఈజ్ లైక్లీ టు అనౌన్స్ కాస్ట్ కటింగ్ మెజర్స్. డెఫిసిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఖర్చు తగ్గించుకోవాలి. సో కాస్ట్ కటింగ్ మెజర్స్ ఆయన అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి మనకి కనిపిస్తుంది. కానీ ఫర్ బ్రిటన్స్ అంటే మన ఇండియన్స్ లాగంట, బ్రిటన్ దేశస్తుల్ని బ్రిటన్స్ అంటారు. హూ ఆర్ ఆల్రెడీ గ్రాప్లింగ్ విత్ హై ఇన్ఫ్లేషన్, అంటే ఒక టఫ్ ప్రాబ్లమ్ని డీల్ చేస్తున్నప్పుడు గ్రాప్లింగ్ అనే పదాన్ని వాడతాం. ఐఎమ్ గ్రాప్లింగ్ విత్ ప్రొవర్టీ, ఐఎమ్ ఫర్ ఎగ్జాంపుల్ ద గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ గ్రాప్లింగ్ విత్ ఇన్ఫ్లేషన్ అనే సమస్యతో ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి, డీల్ చేస్తున్నాయి. దట్ వుడ్ బి బ్యాడ్ న్యూస్. గవర్నమెంట్ కాస్ట్ కటింగ్ మెజర్స్ అనౌన్స్ చేసిందంటే అదేమవుతుంది, సో గవర్నమెంట్ ప్రజలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే మరి ఇవ్వదు, ఫ్రీబీస్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వదు, కాస్ట్ కటింగ్ కదా, లోటును తగ్గించాలంటే కాస్ట్ కటింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో పేదవాడికి ఏదైనా సాయం చేయాలన్నా, హెల్ప్ చేయాలన్నా ఆ బెనిఫిట్స్ అన్నీ ఏమైపోతాయి, తగ్గిపోతాయి. సో కాబట్టి అది ప్రజలకు ఏమవుతుంది, బ్యాడ్ న్యూస్ అవుతుంది. అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడుతుంటే లోటు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, ఎకానమీ ఇంకా సంక్షోభంలో పడిపోతుంది, అది కూడా డేంజరే. అండ్ యాజ్ రష్యాస్ యుక్రెయిన్ వార్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు వైండ్ డౌన్ ఎనీ టైమ్ సూన్. వైండ్ డౌన్ అంటే క్లోజ్ అవుట్. ఈ వార్ అనేది ఇప్పుడప్పుడే ఎండ్ అయ్యేలా కనిపించట్లేదు, రైట్, క్లోజ్ అవుట్ అయిపోయేలా కనిపించట్లేదు. ద ఎనర్జీ క్రైసిస్ అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ విల్ స్టే. ఈ వార్ వల్లే కదా రష్యాకి యూరోప్కి గొడవలు పెరిగాయి. సో రష్యా ఏమో యూరోప్కి గ్యాస్ పంపించట్లేదు, వీళ్ళు కూడా మీ దగ్గర ఆయిల్ కొనమని చెప్పి మానేశారు. సో ఇది ఎనర్జీ క్రైసిస్కి దారితీసింది. ఇది ఇప్పుడప్పుడే అయ్యాలేదు, దానివల్ల ధరలు పెరిగిపోయాయి. సో మిస్టర్ సునక్ విల్ హ్యావ్ టు వాక్ ఏ ఫైన్ లైన్ బిట్వీన్ కీపింగ్ ద మార్కెట్స్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ ప్రొవైడింగ్ రిలీఫ్ టు ది పబ్లిక్ రాటిల్డ్ బై హై ఇన్ఫ్లేషన్. సో ఒకవైపు మార్కెట్స్ని గుడ్ ఫెయిత్లో ఉంచాలంటే ఈయన మన దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తాడు అన్న నమ్మకాన్ని మార్కెట్స్కి కలిగించాలి ఒకవైపు, ఇంకోవైపు ప్రజలకి కూడా హై ఇన్ఫ్లేషన్ వల్ల ఆల్రెడీ ట్రబుల్ అవుతున్నా, ర్యాటిల్డ్ అంటే వర్రీడ్గా ఉన్న, ట్రబుల్ అవుతున్నా, సఫర్ అవుతున్నా ప్రజలకు కూడా రిలీఫ్ అందించాల్సిన బాధ్యత ఉంది. రెండింటి మధ్యలో ఫైన్ లైన్. సో ఇటు వెళ్తే అటు ప్రాబ్లం, ప్రజలకు సపోర్ట్ చేయాలని ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడుతుంటే స్టాక్ మార్కెట్స్ ఊరుకోవు. సో ఇండస్ట్రీకి బడ్జెట్ డెఫిసిట్ని మనం కంట్రోల్ చేయాలని విపరీతమైన కాస్ట్ కటింగ్ మెజర్స్కి వెళ్తే ప్రజలు ఇబ్బంది పడవచ్చు. సో రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వైల్ ఆల్సో ఓపెనింగ్ లార్జర్ రిఫార్మ్స్ టు బ్రింగ్ బ్యాక్ గ్రోత్. ఇంకోవైపు ఎకానమీ 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నది ఇప్పుడు ఇండియా 5th లార్జెస్ట్ అయిపోయింది, యూకే 6th లార్జెస్ట్ అయింది. సో రిఫార్మ్స్ తీసుకొచ్చి, లార్జ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ వచ్చేలాగా చేయాలి. సో ఇన్ని పనులు ఉన్నాయి నెత్తిపైన. ఏ టాల్ ఆస్క్, ఎస్ ఇదంతా ఈజీయా, ఇట్స్ ఎ టాల్ ఆస్క్, అంటే ఇది చాలా క్లిష్టమైన పని, చాలా పెద్ద పని. బట్ మిస్టర్ సునక్ కుడ్ అట్లీస్ట్ హ్యావ్ బిగన్ ఇట్ ఆన్ ఏ క్లీన్ స్లేట్. సరే చాలా కష్టమైన పనే, కానీ అట్లీస్ట్ ఆయన ఏ ఇష్యూస్ లేకుండా క్లీన్గా స్టార్ట్ చేయాల్సింది. అంటే ఆయన ఏదో చిన్న తప్పు చేశారని అర్థం. ఏం చేశారు? బై రీఅపాయింటింగ్ సుయెల్లా బ్రెవర్మన్, ఈవిడ ఒక లేడీ అండ్ ఇమ్మిగ్రేషన్ హార్డ్ లైనర్. సో ఈవిడేమంటారంటే ఇమ్మిగ్రేషన్ తగ్గించేయాలి. అంటే వివిధ ఇమ్మిగ్రేషన్ అంటే అర్థం ఏంటి? వేరే దేశాల నుంచి మన దేశానికి పని కోసం వీసాలతో రావడం, దాన్ని ఇమ్మిగ్రేషన్ అంటాం. ఇమ్మిగ్రేషన్స్ తగ్గించాలంటారు. ఇండియన్స్ ఎస్పెషల్లీ ఓవర్ స్టేయర్స్, అంటే వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయినా కదలరు, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, వాళ్ళు వరస్ట్ ఓవర్ స్టేయర్స్ అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు. అలాగే ఇండియా యూకే బైలేటరల్ ఫ్రీ డీల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు, ఫ్రీ ట్రేడ్ డీల్ ట్రై చేస్తున్నారు. దాంట్లో ఇండియా ఏమంటుందంటే మీకు ఇమ్మిగ్రేషన్కి ఎక్కువ అలౌ చేయండి అని చెప్పి ఉంటుంది. అంటే ఇండియన్స్ యూకే వచ్చి పని చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ఇండియా అడిగింది. ఈ లేడీ ఉన్నారు చూడండి, దిస్ లేడీ షీ సెడ్ నో, ఇండియన్స్ అసలు వేసాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వచ్చేసి ఉండిపోతారు, కదలరు అని ఇవి అంటారు. అందుకే షీఈ్ ఎ హార్డ్ లైనర్. హార్డ్ లైనర్ అంటే ఎవరు? సమ్వన్ హూ స్టిక్స్ టు దేర్ పొజిషన్. ఏదైతే అనుకుంటారో మొండిగా దానికి పట్టుకునే వాళ్ళని హార్డ్ లైనర్ అంటారు. ఇమిగ్రేషన్ విషయంలో చాలా మొండిగా ఉంటుంది ఈవిడ. ఇమిగ్రేషన్ ఇప్పటికి ఎక్కువ మంది వచ్చి మన బ్రిటన్లో పనిచేస్తున్నారు, ఆ నెంబర్ని తగ్గించేయాలి, మన వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనే మెంటాలిటీతో. అంటే మనకి బ్రిటన్లో యూఎస్లో ట్రంప్ ఎలా ఉన్నారో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంది ఈవిడ. ఈవిడ్ని రీసెంట్గా పీకేశారు, ఈవిడ్ని మళ్ళీ రీఅపాయింట్ చేశాడు రిషి సునక్, అపాయింట్ చేశారు. అండ్ అన్ అపాలజిస్ట్ ఆఫ్ ద ఎంపైర్ హూ వాజ్ ఫైర్డ్ బై మిస్ట్రస్ ఆఫ్టర్ వీక్స్ ఇన్ హెర్ జాబ్. ఇంతకుముందు ఎవరు పనిచేశారు ప్రైమ్ మినిస్టర్గా? ట్రస్. ఈవిడేం చేసింది? తన జాబ్లోకి వచ్చిన కొన్ని వారాల్లోనే ఈవిడ్ని పీకేసింది, ఈవిడ్ని ఇంకొంతమందిని పీకేసింది. సో
ఎపాలజిస్ట్ అంటే అర్థం ఏంటి? డిఫెండర్ అని అర్థం. ఎవరెవరినైతే ఈవిడ పీకేసిందో వాళ్ళలో ఈవిడ కూడా ఉంది. వాళ్ళందరినీ డిఫెండ్ చేసే క్యాండిడేట్ అనమాట ఈ సువెల్లా బ్రేవర్మన్. ఓకే, హోమ్ సెక్రటరీగా ఉండేది ఒకప్పుడు, పీకేశారు తను. మిస్టర్ సునక్ ఈ సెండింగ్ మిక్స్డ్ సిగ్నల్స్. అర్థమైందా? ఈ సువెల్లా బ్రేవర్మన్ హోమ్ సెక్రటరీగా ఉండేది, ఆవిడ్ని ట్రస్ పీకేసింది, దాన్ని మళ్ళీ రీఅపాయింట్ చేశారు. సో ఒక పీకేసిన ఆవిడ్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ సెండింగ్ మిక్స్డ్ సిగ్నల్స్. ఈయన ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇఫ్ ఈ డజంట్ వాంట్ టు రిపీట్ ద ఫేట్ ఆఫ్ హిస్ ప్రీడిసెసర్స్, తనకంటే ముందున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫేట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ కర్మ అంటే వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళు ఇప్పుడు ఏం అనుభవిస్తున్నారో అది రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ వొలటైల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్లైమేట్. పొలిటికల్ క్లైమేట్ ఎప్పటికప్పుడు మారిపోతుంది, ఎకనామిక్ క్లైమేట్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. వొలటైల్ అంటే అన్స్టేబుల్. అవన్నీ జరగకుండా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి అంటే ఏం చేయాలి? హీ షుడ్ బి బోల్డ్ ఇనఫ్ నాట్ టు రిపీట్ దేర్ మిస్టేక్స్. వాళ్ళు చేసిన తప్పులు ఈయన రిపీట్ చేయకూడదు. వాట్ ఎవర్ మిస్టేక్స్ దే డిడ్ హీ షుడ్ నాట్ రిపీట్ దెమ్. అంటే కొన్ని ధైర్యమైన నిర్ణయాలు, బోల్డ్గా నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఎందుకు ఈ ఎడిటోరియల్ పిక్ చేసుకున్నానంటే దిస్ మ్యాన్ ఈజ్ అన్ ఇండియన్ ఆరిజిన్ మ్యాన్. ఆయన ప్లస్ మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడు. ఆయన ఇప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే మనందరం గర్వించదగ్గ అంశం. సో దట్స్ ఇట్. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఎడిటోరియల్ చూస్తున్నట్లయితే యూ హ్యావ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను రన్ చేస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్కి మీరు వచ్చేస్తే నా లైవ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఇందులో బేసిక్ లెవెల్ నుంచి హైలీ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, ఎస్బీఐ, ఐబీపీఎస్, పీఓ మెయిన్స్ లెవెల్ వరకు కూడా నేను కవర్ చేస్తాను. ఇంక్లూడింగ్ క్రిటికల్ రీజనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, గ్రూప్ 1, 2, యూపీఎస్సీ, సీసాట్, హైకోర్టు, ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది పనిచేస్తుంది. ఇట్ ఈజ్ లైక్ ఎ మ్యాజిక్ బుల్లెట్. ఇందాక మనం మాట్లాడాం, ఇట్ ఈస్ లైక్ ఎ పెనాషియా, ఇట్స్ ఎ మ్యాజిక్ బుల్లెట్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ ఇంగ్లీష్. ఈ ఫీజు కూడా 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. బియాండ్ దట్ ద ఫీ విల్ మూవ్ టువర్డ్స్ 5,000. ఓకేనా? దట్స్ ఇట్. ఇది ఫోన్ నెంబర్, కాంటాక్ట్ చేయండి, వచ్చేసేయండి. టేక్ కేర్, బాయ్.